హాయ్ మేడం. హాయ్ అండి. మీరు 'బిగ్ బాస్' షో లాంటి యూట్యూబ్‌లో ఇప్పుడు 'బాస్కా బాస్' అనే షో వస్తుందంట. అవును. సో, ఆ షోలో మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అంటున్నారు. అవును. ఈ షోలో మీరు సెలెక్ట్ అవ్వడానికి రీజన్ అంటే గతంలో కూడా మీరు చాలా చేశారు. అవును. ఇప్పుడు మళ్ళీ మీరే ఉండడానికి సీక్రెట్ ఏంటంటారు? సీక్రెట్ ఏమి లేదండి. ఎనర్జీగా ఎవరెవరు ఆడతారో గేమ్‌లు వాళ్ళే కావాలి కాబట్టి, ఏమో నేను నచ్చానేమో పిలిచారు. అంటే ఆడిషన్‌కెళ్తే మీరు సెలెక్ట్ అయ్యారా? లేకపోతే స్పెషల్‌గా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగిందా? స్పెషల్‌గానే పిలిచారు. స్పెషల్‌గానే ఆడిషన్‌కి నేనేమి వెళ్ళలేదండి. ఓకే అండి. ఇంకొకటి ఏంటి అంటే ఇందులో వోటింగ్స్ ఉంటాయి అంటున్నారు. ఈ వోటింగ్స్‌లో మీకు ఓట్ చేయాలంటే ఏ విధంగా ఓట్ చేయాలి? ఏ విధంగా ఓట్ చేయాలి అనేది రివీల్ చేయరండి. ఎందుకంటే ఇంకా తెలీదనమాట మాకు కూడా. లైవ్ పోల్ అని చెప్పేసి అంటున్నారు. లైవే. ఎందుకంటే అక్కడే చేస్తారు. ఇంకొకటేందంటే మీరు చాలా అందంగా ఉంటారు గాబట్టి, ఈ షోలో ఏమైనా మీ నుంచి ఏమైనా వేరే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? వేరే ఎక్స్‌పెక్టేషన్ అయితే ఇందులో ఉండదండి. గేమ్ అన్నప్పుడు గేమే ఆడతాం. ఇంకేం ఆడం. అంటే 'బిగ్ బాస్‌లో' చూసుకుంటే కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. లేకుంటే లవ్ ట్రాక్ నడుస్తుంటది. మీ 'భాస్కర్ బాస్‌లో' గూడా ఏమైనా లవ్ ట్రాక్స్ లేకుంటే రొమాంటిక్ సీన్స్ గతంలో చూసాం మనం. అలాంటివి ఏమైనా ఇందులో కనిపించేటివి ఉంటాయా? లేకుంటే టోటల్ గేమే ఇంకా దానికి మించి ఏమి లేదు అని చెప్తారా? అది మనం ఇప్పుడే చెప్పలేమండి. ఎందుకంటే ఇదేం స్క్రిప్ట్ కాదు గదా! అక్కడికెళ్ళిన తర్వాత నేనైతే ఎవరితో లవ్‌లో పడను. నాకేం అలాంటివి సెట్ అవ్వవు. నేను ఆంటీని కాబట్టి నేను లవ్‌లు అలాంటివి నాకిష్టముండవు. గేమ్ పరంగా అయితే నేను ఏదైనా చేస్తాను. లేదంటే మీరు ఆంటీ అని అంటుంటారు గానీ, మా మనసు తీసుకోలేకపోతుంది ఆంటీ అని జెప్పేసి. అబ్బాయిల గుండెల్లో నిలిచిపోయే ఆంటీని నేను. ఆల్రెడీ మీరు యూట్యూబ్ మీడియాలో చాలా ఫేమస్ అండి. మళ్ళీ ఈ 'భాస్కా బాస్‌కి' రావడానికి కారణం ఏంటి అసలు? ఆళ్ళు ఫేమసే గదా! ఇందులోకొచ్చి మళ్ళీ ఎందుకు మీరు పార్టిసిపేట్ జేయాలనుకుంటున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటారు, పాత వాళ్ళని తీసుకుంటారండి. సీనియర్‌లు ఉండాలి, జూనియర్‌లు ఉండాలి. ఇద్దరు ఉండాలి గదా! అప్పుడే గేమ్ ఎలా ఉంటదనేది బావుంటదని. అంటే మీరు బయట ఆల్రెడీ మీడియాలో ఫేమసు. మీకు ఛాన్సెస్ చాలా వస్తున్నాయని జెప్పేసి విన్నాము. మళ్ళీ ఈ యొక్క మీడియా 'భాస్కా బాస్‌లోకే వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నా అంటే ఛాన్సెస్ లేక ఇందులోకొచ్చారా? ఛాన్సెస్ లేక కాదండి. ఆల్రెడీ మనం మంచిగానే ఉన్నాం కాబట్టి సోషల్ మీడియాలో హల్చల్‌లో ఉన్నాం కాబట్టి, ఈ షోలో గూడా మంచిగా అనిపిస్తది. రేటింగ్ బావుంటది. అందరూ చూస్తారు అని చెప్పి పిలుచుకున్నారు. లక్కీ ఆంటీ అనగానే డబుల్ మీనింగ్ డైలాగ్సే వాడుతూ ఉంటారు. ఆ విధంగానే ఫేమస్ అయింది. కానీ అది ఓన్లీ మీడియా కోసమే ఇట్లా పర్సనల్‌గా చాలా ప్యూర్ హార్టెడ్ అని చెప్పేసి కూడా మేము వినడం జరిగింది. మీరు అంటే డబుల్ మీనింగ్ రెగ్యులర్‌గా వాడుతుంటారో ఓడో వీడియో కంటెంట్ కోసమే అలా చేస్తూ ఉంటారనేది చాలా మంది డౌట్ నిజానికి నాలాంటి ఫ్యాన్స్‌కి. డౌట్ బావుందండి. డౌట్ క్లియర్ నేను జేస్తాను. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులున్నారండి. పెద్ద పెద్ద హీరోయిన్‌లు గూడా ఉన్నారు. పెద్ద పెద్ద హీరోయిన్‌లు ఐటెమ్ సాంగులు జేస్తున్నారు. ఇప్పుడు ఐటెమ్ గర్ల్స్ సెపరేట్‌గా ఉన్నారు. ఐటెమ్ గర్ల్‌కి ఇవ్వచ్చు ఆ సాంగు. కానీ ఇవ్వకుండా హీరోయిన్‌లు ఎందుకు చేస్తున్నారు? అంటే ఆళ్ళకి ఛాన్సులు లేకనా? కాదు కదా! పెద్ద పెద్ద హీరోయిన్‌లు చేస్తున్నారు. ఎందుకు? అది ఒక ఇదనమాట అంతే. ఆ క్యారెక్టర్ చెయ్యాలి అన్నప్పుడు అది రొమాన్స్ క్యారెక్టరా? లేకపోతే ఎక్స్‌పోజింగ్ క్యారెక్టరా? డబుల్ మీనింగ్ క్యారెక్టరా? అని చూడరు. క్యారెక్టర్ ఈజ్ క్యారెక్టర్. యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్‌గా చూడాలి ప్రజలు. అంతే. అది కెమెరా ముందు వరకే. కెమెరా ఆఫ్ అయిపోతే ఏముండదు. నేను అందరిలాంటి మనిషినే. సో, ఓన్లీ వీడియో పర్పస్‌లో మాత్రమే అలా మాట్లాడతాం అంతే. గానీ, నేను అలా ఏం కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అంతే. సో, చూసారు గదండీ! లక్కీ ఆంటీ గారు జస్ట్ నేను కంటెంట్ కోసం అలాంటి వీడియోస్ చేస్తాను తప్ప గానీ, క్యారెక్టర్ అలాంటిది కాదని ఎవ్వరు మీరు తప్పుగా అనుకోవద్దని చెప్పేసి తను క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. 'భాస్కర్ బాస్' గురించి మళ్ళీ ఇంకో క్వెషన్ అడుగుదాము. 'భాస్కర్ బాస్' దీని ప్రొడ్యూసర్ ఎవరు? సునీతారెడ్డి గారండి. ఎలా అనిపిస్తుంది అంత వర్క్ చేస్తున్నారు? ఆ మేడం అయితే మాకు ఫస్ట్ నుంచి తెలుసు. అంటే మేము ఫస్టే మేము అనుకున్నాం కాబట్టి అప్పుడు పరిచయం అయిన కాడ్నుంచి మాకు తెలుసు. తను మాకు సిస్టర్ లెక్క చూసుకుంటారు. నేనైతే అక్క అనే పిలుస్తాను. తను కూడా ఎంతో ప్రేమగా లక్కీ అని మంచిగా పిలుస్తారు. చాలా బావుంటుంది. ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోతారు. ఐయామ్ సో హ్యాపీ ఆమెతో కలిసి వర్క్ చేయడం. డైరెక్టర్ గారి గురించి ఒక మాట చిన్న పాజ్ మాట. చేయండి. పాజ్ చేయండి. అడుగు. సో, డైరెక్టర్ గారు ఎవరండి ఈ 'భాస్కర్ బాస్‌కి'? మున్నా గారని ఆయన చేస్తున్నారండి. గతంలో ఏమైనా చేసారా ఆయన? ఆయన సాంగ్స్ అవి ఏవేవో చేశారంటండి. సో, ఆయన గూడా చేస్తున్నారు కాబట్టి, మేమందరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఐయామ్ సో హ్యాపీ. మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ గూడా మాకు ఆదరించాలని కోరుకుంటున్నాను. సో, ఎలిమినేషన్ అనేది సీనియర్ గాబట్టి మీరే డామినేషన్ చేస్తారా? అందరిని ఎలిమినేట్ చేయడానికి మీకేమైనా ఎక్కువ ప్రయారిటీ ఉంటుందా? అలా ఏమి ఉండదండి. నేనైనా ఎలిమినేషన్ అయిపోవచ్చు. అది చెప్పలేము. నేను సీనియర్, జూనియర్ లేదు. గేమ్ పరంగా మంచిగా ఆడి, మంచిగా ఉంటే ఉంటాం. లేదంటే ఆ వీక్ అంతా ఆడిన తర్వాత, లేతే ఆ డే అంతా ఆడిన తర్వాత ఒకవేళ నామినేషన్స్ పెట్టారనుకోండి, ఎవరు ఆ రోజు వీక్‌గా ఆడారు, లేతే ఎవరు ఆ రోజు తప్పుగా బిహేవ్ చేశారు, లేపోతే ఏదేదో సంథింగ్ జరుగుతాయి గదా! అలా ఎవరున్నారో వాళ్ళకి చేస్తారు. నేనైనా అవ్వచ్చు దాంట్లో.
సో చూసారు కదండి, బాస్కా బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి లక్కీ ఆంటీ మనతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. సో తనకి సపోర్ట్ చేయండి, తనకి ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాస్కా బాస్ ని సునీత టీవీలో లైవ్ వస్తుంది, ఖచ్చితంగా వాచ్ చేయండి. మీకు నచ్చిన పార్టిసిపేట్ ఎవరైనా కామెంట్ చేయండి, లైక్ చేసి ఈ వీడియోని ఇంకా మరికొంతమందికి షేర్ చేయండి. మనమే యూట్యూబ్ నుంచి వచ్చిన వీడియోస్ ని మనమే జనాల్లోకి పంపించాలి. సో చాలా బాగా తీస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇంత ముందుకు జరిగినటువంటి యూట్యూబ్ బిగ్ బాస్ షోస్ కంటే ఈ బాస్కా బాస్ ఇంకా స్పెషల్ అని చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో, చూస్తేనే కదా తెలిసేది. సో వెయిట్ అండ్ సీ, వాచ్ టు సునీత టీవీ లైవ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.